మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది సందర్భంగా క్రోధీనామ సంవత్సరంలో 12 రాసుల వారికి వారి ఆదాయ వ్యయాలు, అలాగే చదువు, వ్యాపారం, ఉద్యోగం మొదలగు విషయాల గురించి ఎలా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు సత్యనారాయణ మూర్తి గారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా అనుజ్ఞ. గురుగారి, క్రోధీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయ వ్యయాలు, అలాగే అన్ని రంగాల వారికి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? ఈ క్రోధీనామ సంవత్సరం ఏప్రిల్ 9, 2024 సంవత్సరంలో మనకి మంగళవారంతో ప్రారంభమవుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. అంటే ఖర్చు ఎక్కువగా ఉంది వచ్చేటటువంటి సంపాదన కంటే కూడా. అంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి సుఖాల కంటే అని చూపిస్తోంది. లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని, అలాగని నష్టాలని మనం ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉంది. అంటే గౌరవం తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉంది. అంటే తెంగర పనులు చేయడం వల్ల ఇతరుల చేత తిట్లు తింటారు అనేటటువంటిది ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతున్నాడు. దానివల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు శని అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల లాస్ రావడాలు ఇలాంటివి జరుగుతాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా జీతభత్యాలు పెరుగుతాయి. డిఏలు అరియర్స్ ఏవి కూడా బకాయిలు ఏమి ఉంచరు. 5వ ఇంట్లో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావం వలన వీళ్ళకి సంతానంలో అనేకమైనటువంటి మనశ్శాంతి లోపమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు మొండికేస్తూ ఉంటారు, చదవమంటే చదవరు. దీంతో పేరెంట్స్ దేవదాసులు అయిపోతారు అనమాట ఈ వృశ్చిక రాశిలో. అలాగే ఈ 6వ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు అక్కడనమాట. గురు యొక్క దృష్టి ఎప్పుడైతే వచ్చిందో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎంత లేదైనా సరే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. ఎనర్జెటిక్గా వీళ్ళు ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు సాధారణంగానే ఎనర్జెటిక్. చక్కగా ఇద్దరు గొడవలు, స్కార్పియో కదా తేలిలాగా ఏదో ఒక డైలాగ్ వేస్తారు, దాంతో వాళ్ళు కొట్టుకోవాలన్నమాట అవతల వాళ్ళు. ఇకపోతే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్, ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రంలో ఉన్నటువంటి పెర్ఫ్యూమ్స్, సముద్ర యానం మీద చేసినటువంటి ఆల్ షిప్పింగ్ ఇండస్ట్రీ, ఆల్ ద సీ రిలేటెడ్ బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఫారెన్ రిలేషన్స్ అద్భుతంగా ఉంటాయి. వాటి వల్ల లాభాలు అనేటటువంటివి చక్కగా జరుగుతాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి విద్యార్థులు ఉంటారు కదా, వీళ్ళు చదువు బ్రహ్మాండంగా చదువుతారు. ఆ తర్వాత మంచి సీట్లు అనేటటువంటి వస్తాయి. ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో వీళ్ళు కోరుకున్న చోట్ల సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ వాళ్ళ కోరుకున్న చోట్లకి రావడం ఇక్కడ కొస మెరుపనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి సంపాదన ఇవన్నీ అలాగే బాగానే ఉన్నాయి. వాళ్ళ భర్త వచ్చి ఈ డబ్బులు కొంచెం వేరే వాళ్ళకి కొట్టమ్మా అని ఒక పేరు ఇచ్చి గూగుల్ పే చేయమంటే వీళ్ళు వేరే వాళ్ళకి పేరుకి చేసేస్తారనమాట. ఇది మర్చిపోయి ఎప్పుడు కరెక్ట్గా చేసేవాళ్ళు ఏంటి ఇలా తప్పు చేసావు అని అడుగుతారు. అది ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం. అంటే మిస్టేక్స్ చేయిస్తుంది. పంచమ రాహువు ఇక్కడ. దానివల్ల మళ్ళీ వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఏమైనా కల్పించి వాళ్ళ సేటుకి వేసినటువంటి ఆ 70,000 మళ్ళీ వెనక్కి మనకి కాయగూరల వ్యాపారం చేసుకునే మళ్ళీ అడగడం, మళ్ళీ వాళ్ళు వేయడం, ఇదంతా డబల్ పనులు అవుతూ ఉంటాయన్నమాట ఈ వృశ్చిక రాశికి ఈ సంవత్సరంలో. కాబట్టి ఈ అర్ధాష్టమ శని దోషం ఉన్నంత వరకు మనం జాగ్రత్తగా ఈ చేసుకోవాలా. ఈ మహిళలు ఎవరైతే వివాహానికి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా వివాహాలు అయిపోతాయి. సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ సంతానం కూడా కలుగుతుంది. ఇకపోతే గృహాల నిర్మాణం, ఇళ్ళు, స్థలాలు లేనటువంటి వాళ్ళ స్థలాలు అవన్నీ కూడా కొనుక్కుంటారు. అండ్ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి క్రమేపీ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్, డెవలప్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. అండ్ కెమెరా ఫీల్డ్లో ఉన్నటువంటిది, తర్వాత ఈ యొక్క జర్నలిజం ఫీల్డ్లో, సినిమా, టీవీ ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఈ యొక్క శుక్రుడు మనల్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వల్ల సర్వతోముఖాభివృద్ధిగా ఉందాం. గురుగారు, ఇంక వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు, నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి వీళ్ళు గుళ్ళో కానీ ఎక్కడో ఒక చోట దానం చేయడం. రెండవది శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకోవడం. ఇకపోతే రాహు జపం, రాహు స్తోత్రాలు, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా ఈ వృశ్చిక రాశి వారు తమ యొక్క జీవితాల్ని ఇంకా ఈ సంవత్సరం మెరుగుపరచుకోవచ్చు, లైఫ్ స్టైల్ మార్చుకోవచ్చు. ధన్యవాదాలమ్మా.